మార్ఫ్డ్ అవన్నీ. వీరాభిమన్యులో ఉన్న పోరాట సన్నివేశాలన్నీ కూడా హిందీ సినిమాలు తీసుకొచ్చి ముక్కలు కలిపేశారు. వి మధుసూదన్ రావు గారు ఆయన మామూలుగానే కాపీ దర్శకుడు, మామూలు మాస్టర్. ఇంతవరకు ఆయన ఒరిజినల్ సినిమాలు అంటే ఇవి లేవు కదా, వెతకాలి. ఉన్నాయేమో ఉంటాయి, ఒకటో వీరమాచినేని, విక్టరీ, మధుసూదన్ రావు అన్ని రీమేక్లే. రీమేక్ డైరెక్టర్ ఆర్ మధుసూదన్ రావు అంటే బాగుంటుంది. అదే ఈ ఏంటది మన యుద్ధ సన్నివేశాలు ముందు ఏంటంటే సికందర్ సినిమా నుంచి కాపీ కొట్టారు 1941. తర్వాత భీష్మ ప్రతిజ్ఞ అని 1950 అందులోంచి కాపీ కొట్టారు. ఇక మహారథి కర్ణ అని 1944 అది పృథ్వీరాజ్ కపూర్ కర్ణుడిగా వేశాడు ఆయన. అది సాహు మోదకే కృష్ణుడు. ఈ సాహు మోదక్ ఆయన 30 ఏళ్ళు అలా కృష్ణుడిగానే నటించాడు. అదే కృష్ణుడు తప్ప ఇంకే పాత్ర లేదు. సాహు మోదక్ అంటే ఇక్కడ నేను అడ్డుపడుతున్నానండి. కాకపోతే శేఖర్ గారు, మనం దానవేరు శూరకర్ణ అనగానే రామారావు గారు అనేది దానవేరు శూరకర్ణ అనేది మనకి తెలుగు వారికి ఏదో శిలాక్షరాలతో లిఖించదగినటువంటి సినిమా. ఆయన మీద పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం ఉంది అని మనం చాలా విశ్లేషణల్లో మనం చేసాం. పృథ్వీరాజ్ కపూర్ గారి ప్రభావం రామారావు గారి మీద ఉంది అని. మీరు ఇందాక చెప్పిన మహారథి కర్ణ ప్రభావం కావచ్చు, సాక్షాత్తు రామారావు గారి కృష్ణుడిగా, శివాజీ గణేశన్ గారి కర్ణుడిగా తమిళంలో కర్ణ చేశారు 64. ఆ ప్రభావంతో రామారావు గారు దానవేరు శూరకర్ణ తీసి ఉండవచ్చు అన్నది మనం చాలాసార్లు అన్నాం. మనం తీశారు ఉండవచ్చు కదా, తీశారు కదా. ఆయన ఏంటంటే కళాత్మక విలువలు ఉన్న రామారావు గారు కమర్షియల్, వీళ్ళంతా కొంచెం వ్యాపార ఇది కూడా ఉంది కదా, వ్యాపార దృక్పథం కూడా. ఖచ్చితంగా శివాజీ గణేశన్ మహారథి కర్ణన్ చూసేకే రామారావు గారికి బహుశా ఈ ఉద్దేశం వచ్చి ఉంటుంది. కథానాయకుడు కథలో లాస్ట్ సన్నివేశంలో ఆయన కర్ణుడిగా బ్రహ్మాండంగా చేస్తాడు. అసలు దానవేరు శూరకర్ణలో కర్ణుడి కన్నా కథానాయకుడు కథలో హేమలత గారు కుంతి దేవివర ప్రసాద్ గారి నిర్మాత. అప్పుడు ఇక్కడ ఆ మచ్చ కూడా మనకి చూపిస్తారు ప్రేక్షకులకి డైరెక్టర్. ఈ దేశంలో మెరిట్కి స్థానం లేదు అని అంటాడు కదా ఆయన. ఎంతోమంది కులం వల్ల ఎంతోమంది ప్రతిభా పాఠం వల్ల నేలపాలైపోయి అని చెప్తాడు కదా. బహుశా ఆ సినిమా తర్వాత ఆయనకి బలపడిందట కర్ణ తీయాలి అని, దానవేరు శూరకర్ణ తీయాలని. ఇదన్నీ ఏంటంటే సినీ జర్నలిస్టులు మనకి చెప్పేది కదా, సోర్సెస్ మనకి. తర్వాత ఈ మధ్య ఇంకోటి వచ్చిందండి, ఆడికి 50 ఏళ్ళు ఉంటాయి, 1940లో చూసినట్టు చెప్తాడు ఈయన. ఉన్నారు పేర్లు ఎందుకులేండి, ఏం చెప్పాలి, ఏమండి పలానా దగ్గర ఇలా కోట్ చేశారు, పలానా సోర్స్ ఇది, పలానా నటుడు నాతో ఈ మాట చెప్పారు. అలా కాకుండా అవునండి భానుమతి గారు ఇలా వచ్చారండి. అప్పుడు భానుమతి గారు వచ్చినప్పుడు ఆయన నాగయ్య గారు అక్కడే ఉన్నారు నాగయ్య గారు. తర్వాత సిఎస్ఆర్ గారు భానుమతి గారు వాదించుకున్నారు. నువ్వు చూసావా, నువ్వు చూడవు. ఇప్పుడు మనం కూడా గాంధీ వాడు చెప్పాలి అంటే వాడు డివి నరసరాజు గారి అదృష్టం ఆత్మకథ, మొగల్ రేకులో, రాయకొండరావు గారు బ్లాక్ అండ్ వైట్, ఆంధ్ర గారి సినీ కబుర్లు కోట్ చేయాలి, చదువు. ఇప్పుడు నన్ను మీరు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. గాంధీ గారి గురించి మాట్లాడతాం, జాతీయ ఉద్యమం గురించి మాట్లాడతాం, ఎమర్జెన్సీ గురించి మాట్లాడతాం, అంబేద్కర్ గురించి మాట్లాడతాం. అప్పుడు ఏం చెప్తాం అంటే మనం అన్న ప్రతి మాటకి సోర్స్ కోట్ చేయక్కర్లేదు. దిస్ ఈజ్ నాట్ అన్ అకాడమిక్ డిస్కోర్స్. మనం ఏంటంటే పలానా పుస్తకంలో ఎలా ఉందండి, లేదా ఆ రోజుల్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, సండే, ఇండియా టుడే చదివి చెప్తున్నాం ఇవన్నీ. దీని యూ కెనాట్ వాచ్ ఫర్ ఇట్స్ అథెంటిసిటీ. దాని నిజమా కాదంతా మీకు తెలియదు, మీరు చదివిందే మీరు చెప్తున్నారు. కొన్ని నిజాలు అవుతాయి, ప్రజలు అనుకునేవి ఎవిడెన్స్లను బట్టి అవుతాయి. మళ్ళీ లెట్ us కమ్ బ్యాక్ టు మైథలాజికల్ సినిమా. ఇప్పుడు మనకి శ్రీకృష్ణ సత్య చాలా బాగా తీశారు. రెడ్డి గారు ఆఖరి చిత్రంగా అది చంద్రసేన థీమ్ అనేది 1939 నుంచి వస్తుంది. చంద్రసేన హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగులో కూడా మైరావణ, మళ్ళీ 64లో మైరావణ. ఇలాగ మనం కానీ ఒక్కొక్క సినిమా ఒరిజినల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని కానీ చూసినట్లయితే కనీసం ఒక 30-40 సినిమాలు సెట్ డిజైన్తో సహా మన వాళ్ళు అనుకరించేశారు. మరి మన వాళ్ళకు ఓపిక లేదా, లేక ఆ క్రియేటివిటీ లేదా, ఆ స్కిల్ లేదా మన వాళ్ళలో అనేది మరి మనం నిర్ణయించలేం. లేదా వ్యాపార దృక్పథం, ఎందుకు కష్టపడాలి, అదేదో ఉంది కదా చూసి కొట్టేద్దాం, మనం ఒక సినిమా అయిపోద్ది మనకి. మన వాళ్ళు టైం లిమిట్ పెట్టుకునేవారు ముందు నుంచి కదా, 3 నెలల్లో సినిమా అనుకున్నారేమో తెలియదు. మీరు వీరాభిమన్య మాత్రం మోసం అండి. వీరాభిమన్యలో పోరాట సన్నివేశాలన్నీ మోసం.
అది అది ఎలా నిర్ధారిస్తున్నారు? టెక్నికల్ నాలెడ్జ్ లేని నేనే చూడండి ఒకసారి మన వాళ్ళందరినీ మన టెక్నికల్ స్టాఫ్ని పెట్టి నేను టెక్నికల్గా సౌండ్ ఇంజనీర్ ఒకడిని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివిన నా జూనియర్ కొలీగ్ ఉన్నాడు కుర్రోడు, కొంచెం చూడవయా అన్నాను. తమిళ్లో కూడా వీరాభిమాని ఉంది కదా, చూశాడు. సార్ మొత్తం కాపీ కొట్టేస్తుంది సార్ అన్నాడు. ఎక్కడి నుంచి సోర్స్ తెలియదు కానీ చూస్తే అర్థమైపోతుంటుంది. అతికించారు మనోళ్ళు. పద్మవ్యూహం కట్ అండ్ పేస్ట్. కాంతారావు గారు బావా అటు తీసుకెళ్ళి రథాన్ని అంటాడు. అంతవరకు మామూలు యాంగిల్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత చిన్న బొమ్మల్లో రథం అలా కదులుకొని వెళ్తుంటుంది. అంటే ఇంకో క్యారెక్టర్ సార్. అయితే ఎందుకైనా మంచి చూస్తే ఆ వైట్ గుర్రాలు ఆ రెండు రథచక్రాలు కూడా తెల్లటి పెట్టారు మనోళ్ళు. మనవాళ్ళు ఇందులో తెలివైన వాళ్ళు కదా, ఈ చావు తెలివితేటలు ఎక్కువ మన తెలుగు వాళ్ళకి. దాంతో ఏంటంటే అర్థమైపోయింది ఇది కాపీ కొట్టారు. ఇంకోటి నేను చెప్పగలనండి, ఇది కంజెక్చర్ అంటే ఇది హైపోథసిస్ ఏంటంటే మన వాళ్ళు అంత ఖర్చు పెట్టరు. అంతమంది సైనికులతో అది కనీసం 3-4 వేల మంది సైనికులతో పద్మవ్యూహాన్ని ఇలా చుట్టడం అని చేశారు కదా. ఆ రోజుల్లో 1965లో మన వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగేవారు కారు. దీనికి తోడు ఈ వికీపీడియాలో అట్లా అబద్ధాలు. బెంగళూరు నుంచి ఏనుగులు తెచ్చారు, ఎక్కడి నుంచో గుర్రాలు తెచ్చారు, ఒంటెలు తెచ్చారు. వాళ్ళందరూ ఒంటెలు లేవులేండి, వాటికి శిక్షణ ఇచ్చారు. ఇదేమన్నా సర్కస్ కంపెనీ కాదు కదా. ఇతనే ఇవేంటంటే నమ్మకం కలిగించడానికి. ఏనుగులు 4 ఏనుగులు ఎక్కడైనా దొరుకుతాయి, అక్కడ మద్రాసులో దొరుకుతాయి. ఏనుగులు మావటోడికి డబ్బులు ఇస్తే తెచ్చేస్తాడు. 4 ఏనుగులు ఉంటాయి. ఇంక్లూడింగ్ కురుక్షేత్రం 10,000 మందితో తీసామంటారు కృష్ణ గారు. తప్పు. ఏమంటే 10,000 మంది అంటే స్క్రీన్ మీద ఎంత కనబడుతుంది అండి? 10,000 500 మంది ఉంటేనే లక్షల మంది ఉన్నట్టు కనబడుతుంది ప్రొజెక్ట్ చేస్తే. 10,000 మందితో సినిమా తీయడం అనేది గాంధీ సినిమా. గాంధీలో 10,000 మంది 30,000 మంది వచ్చారు. అంతిమయాత్ర 30,000 మంది, అది హయ్యెస్ట్ ఇండియాలో ఇప్పటికి. దానికి ముందు మొఘలి ఆజంలో బ్యాటిల్ సీన్స్లో 7,000 మందిని వినియోగించారు. మొఘలి ఆజంలో 3-4 చనిపోయారు కూడా షూటింగ్ టైం వినియోగించారు. అంతకు మించి మేము ఇన్ని వేల మందిని పెట్టాం. నాకు అందుకే బాహుబలిలో ఆనెస్టీ కనబడుతుంది. ఎస్ గ్రాఫిక్స్, అవును గ్రాఫిక్స్ మీదే ఖర్చు పెట్టాం. బాహుబలిలోని మోసం చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిపోయింది కంప్యూటర్స్ గురించి, ఈ గ్రాఫిక్స్ గురించి. మళ్ళీ వీరాభిమానికి వస్తే అదొకటి. తర్వాత కురుక్షేత్రం అదేదో చెప్తారు కృష్ణ గారు కూడా ఇంటర్వ్యూలో, మా సినిమా హిందీలో ఆడింది, అక్కడ ఆడింది, తమిళ్లో ఆడింది అంటే ఇండియా మొత్తం ఆడింది, ఇక్కడ ఆడలేదంటాడు. అది అబద్ధం. కురుక్షేత్రం అనేది ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్ సినిమా. అది కూడా కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన చాలా తప్పు. అంటే కర్మ ఏంటంటే కమలాకర్ కామేశ్వరరావు గారి గురించి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి పౌరాణిక చిత్ర ఆయన అద్భుతమైన దర్శకుడు. కానీ నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ జస్ట్ నాట్ రిలేటెడ్ టు దిస్ కల్చరల్ స్టడీస్. నేనేదో నా సబ్జెక్ట్ వేరు, కానీ ఇంట్రెస్ట్ కొద్దీ చూస్తుంటే ఐఎమ్ స్టంబ్లింగ్ అపాన్ ఎంబరాసింగ్ ఫ్యాక్ట్స్. చాలా ఇబ్బందికరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఇప్పుడు పుస్తక రూపంలో పెట్టాలా? పరిశోధన మామూలుగా చేయట్లా 2 సంవత్సరాలు సాగుతుంది అంటే నా పనులు నాకు ఉంటాయి. అవి కాకుండా మెటీరియల్ కలెక్షన్లో పడితే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మెటీరియల్ బయటకు వస్తుంది అనమాట. అంటే తెలుగు సినిమాకి మీ పరిశోధన ఏ స్థాయిలో సాగిందంటే, సెట్ వేసిన వాడు కుప్పుస్వామి నాయుడును, జయరామిరెడ్డి ఆడ ఫోటోలు కూడా సంపాదించాలన్న స్థాయిలో దొరకట్లేదు. కమల హెయిర్ డ్రెస్సర్ రోజా రమణి గారితో ఫోన్లో మాట్లాడాను. లక్కీగా షీ గ్రాంటెడ్ మీ ఆడియన్స్. ఆమెకు తెలుసట, నాకు తెలుసండి ఆవిడ, కానీ ఆవిడ ఫోటోలు కష్టం మనం ఇక్కడ. అలాగే వీర్రాజు మేకప్ మ్యాన్, ఆయన ఫోటోలు ఎక్కడ దొరకట్లేదు. చెన్నై అంతా తిరిగాను కానీ పోతరాజు గారి ఫోటో ఉంది. ఆయన ఎవరో ఒకళ్ళు ఉంటారు. పోతరాజు గారు, వీర్రాజు గారిది లేదు, వీర్రాజు గారిది లేదు కదా. అలాగే కుదరావల్లి నాగేశ్వరరావు గారి ఫోటోలు ఉన్నాయి. అంటే నేనేంటంటే వీళ్ళందరూ తెర వెనక ఉన్న కార్మికులు, వాళ్ళే శ్రామికులు, వాళ్ళ ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది కళల సృష్టి. అంచేతనేంటి ఇక పౌరాణిక సినిమాలు మనకి తెలుగులో కొన ఊపిరితో 90s వరకు కొనసాగాయి. 90s అంటే ఏకలవ్య 82, ఏడుకొండల స్వామి, ఏది మన కమలాకర్ కామేశ్వరరావు గారు. పౌరాణికం కాదు, భక్తిరస చిత్రం అది. శకుంతల అటు వచ్చింది, అది గుణశేఖర్ గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శేఖర్ గారు ఇక్కడ అడ్డుపడుతున్నాను అనుకోకపోతే, ఇప్పటికీ సారీ టు సే దిస్, గుణశేఖర్ గారు అభిమానులు గుణశేఖర్ గారు కూడా చాలా బాధపడతారు. ఆయన అమాయకత్వం కాకపోతే ఎన్టీ రామారావు గారిని, బి సరోజాదేవి గారిని పెట్టి శకుంతల తీస్తేనే ఆడలేదు.
చూడలే మనం. చూడలేదు. ఎలా ఇప్పుడున్న వీళ్ళ మీద ఎలా చూస్తారని ఆయన అంత సాహసం ఆ చేశారు 2-3 సీన్లు చూస్తే ఇట్ జస్ట్ అపియర్డ్ లైక్ ఎ సెమీ పోర్న్ మూవీ. శాకుంతలం. శాకుంతలమా తెలుగులో శాకుంతలం. నేను సినిమాలే చూడడం మానేసి గత 30 ఏళ్ళుగా. ఈ ఇళ్లల్లో అభిమానులు ఉంటారు కదా, నేను చూడనంటే కుదరదు కదా. వాడి సినిమా వీడి సినిమా అదేంటిది వీడు మనవాడే కాబట్టి చూసి తీరాలి, ఆడాడి జల్సా, ఇలాంటి సినిమాలు ఇబ్బందికరంగా చాలా. ఇంకా సినిమా థియేటర్లో కూడా అసహనంగా చూశాను కొన్ని సినిమాలు. బాహుబలి చూశాను. బాహుబలి ఎందుకు చూశానంటే బికాస్ ఆఫ్ మై ఫ్యాసినేషన్ ఫర్ మైథాలజీ, వాట్ ఎవర్ యూ సే.